ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కొడుకను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కంట్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, గొప్పవాడా, త్రేక దేవుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నిత్యము స్తుతులు పొందుతూ స్తోత్రాలు పొందుతూ నిత్యము ఆరాధింపబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కొడుకను అయ్యా మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాను తండ్రి. మీరు మా మధ్యన ఉండండి, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువానికి వందనాలు. ఈ కూడికలో ఎంతోమంది వారికున్న సమస్యలు బట్టి, వారికున్న భారములను బట్టి ప్రభువా ఉపవాసం ఉండి ఏకీభించి ప్రార్థిస్తున్నారు. వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను యేసుక్రీస్తు నామములో జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి నీకు వందనాలు. పాడుచున్న పాటలు పరిశుద్ధాత్మదేవా మీరుండి నడిపించండి. చెప్పబడుతున్న మీ మాటల్లో మహోన్నతుడా, గొప్ప దేవుడా మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించండి. ప్రభువానికి వందనాలు అయ్యా. ప్రతి మాట ప్రతి ఒక్కరికి దీవెన, ఆశీర్వాదం, మేలు, విశ్వాసంలో బలపడినట్లు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా మీరు మాతో ఉండండి, మాట్లాడండి. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం కలుగు చేయమని నేనైనా ఉపవాస ప్రార్థన కుడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మచేత నడిపించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీపించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెస్తలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తారు. తనతో పాటు కలిసి దేవుని సన్నిధిలో ఆయన గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి దేవుని సన్నిధిలో ప్రభువుని కనపరుస్తున్నా మీ అందరి బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్నా మా ఉపవాసి ప్రార్థన కొడుకను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నా మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం కూడా దేవుని మాటలను పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలను ఆసక్తితో వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే మనల్ని బలపరిచేది, దేవుని వాక్యమే మనకి నెమ్మదినిచ్చేది. చాలా సందర్భాల్లో మీకు చెప్తూ ఉంటాను, దేవుని మాట తప్ప దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఏ మనిషిని యొక్క మాట మనకు ఆదరణను కలుగు చేయలేదు. వచ్చి ఒకవేళ ఆదరించడానికి వారు చెప్పినా ఆ మాటలు మనకు ఆదరణ కలుగు చేయవు. కానీ దేవుని వాక్యము ద్వారా వారు మనతో మాట్లాడారనుకోండి, దేవుని వాక్యముతోనే మనల్ని వారు బలపరిచారనుకోండి, ఆ మాటలు మనకు ఆదరణను కలుగు చేస్తాయి. హల్లెలూయా. దేవుని మాటకు మాత్రమే శక్తి ఉంది. ఏ శక్తి అండి? మనల్ని బలపరిచే శక్తి, మనకి నెమ్మదినిచ్చే శక్తి, మనల్ని బలపరిచే శక్తి. అంతేకాకుండా మన బాధల్లో మనకు ఊరటనిచ్చేది ఏమిటంటే దేవుని వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనం బలపడగలం, దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం ధైర్యంగా ఉండగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వింటూ వాటిని హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం నడవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనతో ఉండి ఆయన మాటలు మనతో ఉండి నిత్యం మనల్ని నడిపిస్తూ ఉంటాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఉపవాసి ప్రార్థనా కూడికలో మనకు వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. ఈ దినం మన యొక్క అంశము ఫలించే ఆత్మీయతను ఎప్పుడు కలిగి ఉండగలము, ఫలించే ఆత్మీయతను ఎప్పుడు కలిగి ఉండగలము అనే అంశమును దేవుని బిడ్డలారా ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మూలవాక్యంగా లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి దేవుని బిడ్డలారా 9 వరకున్న వచనములను మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎల్లా నరికించి వేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం లేకుండా ఆయన ఏది కూడా బోధించలేదండి. ఉపమానములు పట్టుకొని ఉపమానముల ద్వారా అనేకమైన ఆత్మీయ విషయాలను ఆయన తెలియజేసి ఉన్నారండి. మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను, మార్కు సువార్తల్లోనూ మనం చూసినట్లయితే ఆయన అనేకమైన ఉపమానములను మనకు తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే ఒక ద్రాక్ష తోట విషయమే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక ద్రాక్ష తోట యజమాని ఆయన వచ్చి ఏమంటూ ఉన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషినికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఒక మనుషుడు ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడింది. ఒక అంజూరపు చెట్టు నాటబడిన ద్రాక్ష తోట మధ్యలో ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆయన ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడంతా ఆ అంజూరపు చెట్టులో పండ్లు కనబడతాయేమో, పండ్లు దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉన్నాడు. కానీ ఏమీ కూడా ఆయనకి
దొరకట్లేదండి. గనుక ఆ తోటమాలిని పిలిచి ఆ మనుషుడు అంటూ ఉన్నాడట, ప్రియదేని బిడ్డలారా, ఎందుకు ఈ అంజూరపు చెట్టు నేను వచ్చినప్పుడంతా వెతుకుతూ ఉన్నాను కానీ నాకేమీ దొరకట్లేదు. దీనివల్ల భూమి నిస్సారం పోతూ ఉందని చెప్తే ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెట్టు వలన ఈ భూమిలో ఉన్న బలము కూడా ఆ చెట్టు లాగుతూ ఉంది, చెట్టు తీసుకుంటూ ఉంది. కానీ ఈ భూమిలో ఉన్న సారం పోతుంది కానీ ఈ చెట్టుకు ఫలములు లేవు, కాయలు లేవు, అసలు ఫలించే స్థితి ఈ అంజూరపు చెట్టుకు లేదు. గనుక దీన్ని నరికివేయమని ఆ తోటమాలితో ఆ మనుషుడు చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అయితే ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా 1 సంవత్సరం మీరు నాకు గడువు ఇవ్వండి, 1 సంవత్సరం నాకు మీరు అవకాశం ఇవ్వండి, దానికి తవ్వి నేను ఎరువు వేస్తాను, అది ఫలించినా సరే లేని ఎళ్ళ నరికి వేయమని ఆ తోటమాలి ఆ యజమానితో చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు గురించి ఇక్కడ ఒక ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారండి. అంజూరపు చెట్టు గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే అంజూరపు చెట్టు ఎటువంటి ఫలాలను ఇస్తుందో, అంజూరపు చెట్టు వలన ప్రయోజనాలు ఉన్నాయా? ద్రాక్ష తోటలో మధ్యలో ఇది నాటబడింది, దీనివల్ల ప్రయోజనం ఉందా? ఆ మనుషుడు ఆ యజమానుడు వచ్చినప్పుడంతా 3 ఏండ్ల నుండి దానికి ఫలం కనబడుతుందేమో, ఆ చెట్టును ఏమైనా కనబడునేమో అని వెతుకుతూ ఉన్నాడు. ఏమీ కనబడట్లేదు. అసలు అంజూరపు చెట్టు ప్రయోజనకరమైనదా కాదా అని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, అంజూరపు చెట్టు ప్రయోజనకరమైనదే. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఏంటండి? ప్రయోజనకరమైనదే. అంజూరపు చెట్టు వలన ఎన్నో లాభాలు ఉన్నాయండి. అంజూరపు చెట్టుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, ఇది పాలస్తీనా దేశం అంతటా కూడా పెంచబడుతూ ఉంటాయండి. పాలస్తీనా దేశంలో ఎక్కువగా మనకు కనిపించేవి ఏంటంటే అంజూరపు చెట్లు. వీటిని వేసుకున్నవారు ఉన్నారు, అయితే వాటంతటా అవి పుట్టి పెరిగే అంజూరపు చెట్లు కూడా ఉన్నాయండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్లు చాలా నీడనిస్తూ ఉంటాయండి. గనుక పాలస్తీనా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి వద్ద అంజూరపు చెట్లు నాటుతూ ఉండేవారట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు దాని పొడవు 15 అడుగుల కంటే ఎత్తుగా ఎదిగే చెట్టు ఏంటండి. అంతేకాకుండా దాని కొమ్మలు బాగా విస్తరించి ఆ కొమ్మల యొక్క వెడల్పు సుమారు ప్రియదేని బిడ్డలారా 25 అడుగులు వరకు కూడా అవి వ్యాపిస్తూ ఉంటాయి. అంటే ఏమండి, చక్కగా ఆ స్థలం అంతటిని కూడా నీడతో నింపుతూ ఉంటాయండి. గనుక చాలామంది వారి ఇంటి వద్ద కూర్చోడానికి నీడ కొరకు ఏం చేస్తూ ఉండేవారండి? ఈ అంజూరపు చెట్లు వేస్తూ ఉండేవారండి. హల్లెలూయా. దాని ఎత్తు 15 అడుగుల కంటే ఎత్తుగా ఉంటుంది. దాని వెడల్పు, దాని కొమ్మలు బాగా విస్తరించి 25 అడుగుల వరకు కూడా అది వ్యాపించి చాలా నీడను వారికి ఇచ్చే చెట్టుగా అంజూరపు చెట్టును మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే అంజూరపు చెట్టు నీడన చాలామంది కూర్చొని సేద తీర్చుకుంటూ ఉండేవారండి. అంజూరపు చెట్టు గాలి చాలా మంచిది, చాలా ప్రశస్తమైనది, ఆరోగ్యకరమైనది. గనుక ఆ చెట్టు నీడన చాలామంది వచ్చి కూర్చుంటూ ఉండేవారు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ మాటను మనం చూసుకున్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, చూడండి, 1 రాజులు 4వ అధ్యాయం 25లో అక్కడ మనకు కనిపిస్తుంటుంది అంజూరపు చెట్టు నీడన కూర్చుండేవారని. అంతేకాకుండా మీకా గ్రంథము 4వ అధ్యాయం 4లోను, జకరియా గ్రంథము 3:10 మనం చూడగలమండి. అంజూరపు చెట్టు నీడను ఇశ్రాయేలు వాళ్ళ పాలస్తీనా ప్రజలు, దేవుని ప్రజలు కూర్చొని మాట్లాడుకుంటూ సేద తీర్చుకుంటుండేవారండి. హల్లెలూయా. అంత మంచి నీడనిచ్చే చెట్టుగా అంజూరపు చెట్టును మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, చలికాలమున దీని ఆకులన్నీ రాలిపోయి మరలా వర్షం పడినప్పుడు దేవుని బిడ్డలారా మరలా చిగురించి
పూత పట్టి అవి కాయలుగా మారుతూ ఉన్నప్పుడు ప్రియదేని బిడ్డలారా మనం చూసినట్లయితే వేసవి కాలము ప్రారంభమవుతుందని ప్రజలు గుర్తెరుగుతూ ఉండేవారండి. ఎప్పుడైతే ఇది పూత పడుతుందో, ఎప్పుడైతే ఇది చిగురిస్తుందో ఇక వేసవి కాలం ఆరంభమైందని అక్కడ ప్రజలు గుర్తెరుగుతూ ఉండేవారండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా ఆ కాసిన కాయలు ఏమండి ఎవరైనా ఆకలి కొనిన వారు వాటిని తెంపుకొని తింటూ ఉండేవారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాసిన కాయలు ఆకలి కొనివారు ఆకలిని కూడా తీరుస్తూ ఉండేవండి. అంతేకాకుండా ప్రియదేని బిడ్డలారా ఈ కాపు అయిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళా రెండో కాపు కూడా ఈ అంజూరపు చెట్టుకు కాస్తూ ఉండేవండి. ఈ రెండోసారి కాసిన ఈ కాపు ఎంతో ఆరోగ్యకరమైన పండ్లను ఇచ్చేదండి. కాయలు పండ్లగా మారినప్పుడు ప్రియదేని బిడ్డలారా వాటిని ఎండబెట్టి అడలగా చేసుకుని వాటిని భద్రపరిచి ఉంచుకుంటూ ఉండేవారు ఎవరండి? ఇశ్రాయేలీలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు కూడా ఆ మార్గమును వెళ్ళిపోతున్నప్పుడు అంజూరపు చెట్టును చూచి ఏం చేస్తూ ఉండేవారండి? దాన్ని తెంపుకొని తింటూ ఉండేవారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకి దేవుని వాక్యాల్లో చాలా స్థలాల్లో మనకు కనబడుతూ ఉంటాయండి. అంతేకాకుండా ప్రియదేని బిడ్డలారా ఈ రెండోసారి కాసిన ఈ కాపు చాలా ఆరోగ్యకరమైనది, చాలా ప్రశస్తమైనది అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ కాపు కాసిన అంజూరపు పండ్ల ముద్దను కూడా ఎవరికైనా కురుపులు వచ్చినప్పుడు ఆ పండ్ల ముద్దను కట్టినప్పుడు అవి తగ్గిపోతూ ఉండేవండి. అట్టి రీతిగానే ప్రియదేని బిడ్డలారా రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలోను యెషయా గ్రంథం 38:21 మనం చూసినట్లయితే హిజ్కియా రాజుకు ఏమండి పుండు వచ్చినప్పుడు ప్రియదేని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అంజూరపు పండ్ల ముద్దను హిజ్కియా రాజు కట్టినప్పుడు ఆయన స్వస్థత పొందుకున్నట్లు కూడా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి. హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా ఈ అంజూరపు పండ్లు కానీ ద్రాక్ష తోటలో ద్రాక్ష పళ్ళు కానీ ఫలించలేదు అనుకోండి ప్రజలు ఏమనుకుంటుండేవారంటే ఇది దేవుని యొక్క కోపమునకు గుర్తు, దేవుని యొక్క శాపమునకు గుర్తని భయపడుతూ ఉండేవారండి. అంజూరపు చెట్టు నిత్యము ఫలిస్తూనే ఉండేది, ద్రాక్ష పండ్లు కూడా నిత్యము ఫలిస్తూనే ఉండేవి. ఒకవేళ అవి ఎండిపోయి దాని కాలాల్లో అవి పండలేనప్పుడు ప్రజలు ఇది దేవుని కోపమునకు దేవుని శాపమునకు గుర్తని ప్రజలు అనుకుంటున్నట్టు దేవుని వాక్యంలో చూస్తే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 13లోను, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 7 నుండి 22 వరకు, హబక్కు గ్రంథం 3:17లో మనం చూస్తామండి. హల్లెలూయా. అక్కడ అంజూరపు చెట్లు ఫలములు లేకుండా ఉండినట్లు, ద్రాక్ష పండ్లు ఫలములు లేకుండా ఉన్నట్లు, ప్రజలు కరువుతో ఇబ్బంది పడుతున్నట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తూ ఉంటామండి. ఒకవేళ అంజూరపు పండ్లు పండకపోయినా ద్రాక్ష పండ్లు ఫలింపకపోయినా దేవుని బిడ్డలారా ఇది దేవుని యొక్క శాపమునకు దేవుని యొక్క ఉగ్రతకు ప్రజలు గుర్తెరిగి వెంటనే పశ్చాత్తాపడి ప్రార్థనలు చేస్తూ ఉండేవారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అంజూరపు చెట్టు గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. అంజూరపు చెట్లు పండ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి, ఎంతో ప్రశస్తమైనవి. మొదటి కాపు కంటే రెండో కాపు కాసే కాయలు ఎంతో తీయనివి, ఎంతో రుచికరమైనవి. వాటి పండ్ల ద్వారా స్వస్థతలు కూడా కలిగేటట్టు దేవుని వాక్యంలో మనం చూసుకున్నామండి. ఇంతటి ఆశీర్వాదకరమైన ఇంతటి ఆరోగ్యకరమైన చెట్టు ప్రియదేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉపమానంలో చెప్తూ ఉన్నారు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడింది కానీ దానికి ఏమీ కాపు లేదు. 3 ఏండ్ల నుండి ఒక ద్రాక్ష తోట యజమాని కనిపెడుతూ ఉన్నాడు కానీ అంజూరపు చెట్టుకి ఏమీ లేవండి, కాపు లేదు, పూత పట్టట్లేదు, కాపు కాయట్లేదు. దాని కాలంలో కూడా అది ఫలించలేని స్థితిలో ఉంది ప్రియదేని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తూ ఉన్నారు. ఈ ఉపమానం ఎవరి గురించి చెప్తున్నారు అని మనం వాక్యంలో ధ్యానం చేసుకున్నట్లయితే ద్రాక్ష తోట అనగా సంగమునకు సాదృశ్యంగా ఉందండి. ఈ అంజూరపు చెట్టు ప్రియదేని బిడ్డలారా ఒక మనిషినికి సాదృశ్యంగా ఉంది ప్రియదేని బిడ్డలారా. ద్రాక్ష తోట సంగమునకు సాదృశ్యంగా ఉంది. అంజూరపు చెట్టును మనం చూసుకున్నట్లయితే ఒక ఆత్మీయుడికి అంటే రక్షింప
రక్షింపబడిన ఒక విశ్వాసికి గుర్తుగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. రక్షింపబడిన విశ్వాసి ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని, దేవుడు వారిని చూస్తూ ఉన్నప్పుడు వారిలో ఫలములు కనబడాలని, వారిలో ఆశీర్వాదం కనబడాలని, అంజూరపు చెట్టు ఎంత దీవెనకరంగా ఉందో ప్రియదేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే రక్షణ పొందిన విశ్వాసి, దేవుని కలిగి జీవిస్తున్న విశ్వాసి అంత ఆశీర్వాదకరంగా, అంత ఫలభరితముగా, అంత ఆరోగ్యకరంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నట్లయితే ఏమండి, ఫలించే ఆత్మీయతను ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నువ్వు ఫలభరితమైన జీవితం నీలో లేనట్లయితే, అందుకే బాప్తిస్మిచ్చి యోహాను ఒక మాట చెప్తూ ఉన్నారు కదండి. ఆ వాక్యం మనం చాలాసార్లు చదువుతుంటాం ప్రియదేవుని బిడ్డలారా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును అగ్నిలో వేయబడును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుడు మన యొద్ద నుండి ఆత్మీయతను కనిపెడుతున్నప్పుడు, మళ్ళా ఫలములు కనబడాలని దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, ఎండిపోయే స్థితిలో ఉన్నామా, ఫలములు లేని స్థితిలో ఉన్నామా, అది ఎప్పుడు నరకబడుతుందో ఎవరికీ తెలియదండి. నరకబడిందా, అది దేనిలో వేయబడుతుందండి? అగ్నిలో వేయబడుతుంది. అనగా నరకమునకు సాదృశ్యంగా ఇక్కడ యోహాను గారు చెప్తూ ఉన్నారండి. హల్లెలూయా. గనుక యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, రక్షింపబడ్డాం, సంఘములో సభ్యులుగా ఉన్న మనము ఫలించే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఆత్మ ఫలములతో మనం నిండి ఉండాలండి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మళ్ళా ఫలములు కనబడాలి. ఆయన కోరే ఆత్మీయత మనలో కనబడుతూ ఉండాలి. ప్రార్థన, విశ్వాసము, పరిశుద్ధత, దేవుని బిడ్డలారా, నిరీక్షణ, ఇవన్నీ కూడా మనలో ఆయనకు కనిపిస్తూ ఉండాలి. ఆత్మల పట్ల భారము, ఫలములు అనగా అనేక ఆత్మలను మనం సంపాదించే వారంగా ఉండాలి. సంఘముకి ఆశీర్వాదకరంగా ఉండాలి. సంఘ పరిచర్యలో వాడబడే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఏదో సంఘంకి వస్తున్నాను, రక్షింపబడ్డాను, క్రైస్తవుడినయ్యాను, క్రైస్తవురాలనయ్యాను, ఇది నాకు చాలులే, నా మట్టుకు నాకు భక్తి సరిపోతుంది, నా కుటుంబానికి సరిపోతుంది, ఇది చాలని స్వార్థముతో ఏ ఫలభరితము లేకుండా నీవు జీవిస్తూ ఉన్నావా? ఎప్పుడు నరకబడతావో, ఎప్పుడు అగ్నిలో వేయబడతావో నీకు తెలియదని ఇక్కడ దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉందండి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 19లో మనం చూస్తే, చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు అని చెప్తూ, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టు కూడా అగ్నిలో వేయబడుతుంది. ఇంకా దేనికి పనికిరాదండి ఆ చెట్టు, అది అగ్నిలో వేయబడడానికే పనికి వస్తుంది. గనక ఆత్మీయతను మనం ఎలా ఉండాలండి? ఆత్మీయతలో మనం ఎలా ఉండాలి? ఫలించే ఆత్మీయతను కలిగి ఉండాలని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారే చెప్తూ ఉన్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. నేను ద్రాక్షావళిని, నాలో తీగలు మీరు అని చెప్తూ, ఏ తీగ అయితే ఫలింపు లేకుండా ఉంటుందో ఆ తీగలను తీసి పారవేయాలి. ఎందుకంటే ఫలిస్తున్న తీగలకు అడ్డుగా ఉండకూడదు గనుక వాటిని తీసి పారవేయాలని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి. అంతేకాకుండా నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళితో నిలిచి ఉండుంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. హల్లెలూయా. సంఘములో చేర్చబడిన వారు ఎవరితో నిలిచి ఉండాలండి? దేవుని ఆత్మతో అంటుకట్టబడి దేవునితో నిలిచే వారంగా మనం ఉండాలి.
అప్పుడే మనం ఫలించగలం. నేను వేరుగా ఉంటాను, దేవునికి వేరుగానే ఉంటాను, కానీ ఒక విశ్వాసగా దేవుని యొద్దకు వస్తానంటే అది ఎలా ఉంటుందంట? ఎండిపోయే స్థితి ఉంటుంది. అది పారవేయబడ్డానికే కానీ ఇక దేనికి పనికిరాదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కనుక నా యందు మీరు ఉండాలి, మీ యందు నేను ఉంటాను, మీరు నాలో నిలిచి ఉండి మీరు ఫలించాలి. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా, మనం ఎలా ఫలించగలం? దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడే మనం ఫలభరితమైన ఆత్మీయతను కలిగి ఉండగలం. మనం ఆయనలో నిలిచినప్పుడే, ఆయన వాక్యం వింటూ ఆ వాక్యంలో అంటుకట్టబడి ఆయనలో మనం నిలిస్తే ఏమండి మనం ఫలించే ఆత్మీయతను కలిగి ఉండగలం. హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా, ఫలించడం అంటే మళ్ళీ ఏముండాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి. ప్రియదేని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి మనం చూసినట్లయితే అక్కడ ఆత్మ ఫలముల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. మనం వేటిలో ఫలించాలి? క్రీస్తులో అంటుకట్టబడి క్రీస్తులో నిలిచి ఉండి మనం వేటిలో ఫలించాలంటే మొదట ప్రేమలో మనం ఫలించాలి. ప్రేమ కలిగి మనం ఉండాలండి. ఇతరుల యెడల ప్రేమ కలిగి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమామయుడు. ఆయన కలిగి ఉన్న మనము కూడా ఆ ప్రేమలో నిలిచి ఉండి ఇతరులను ప్రేమించే ఆత్మీయతను కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని యేసుక్రీస్తు చెప్పిన ఆ వాక్యాన్ని బట్టి మన పొరుగువారిని మనం ప్రేమిస్తూ వారి ఇబ్బందుల్లో మనం ఆదుకునే ఆత్మీయతను కలిగి, మనకే ఆ కష్టం వచ్చిందన్నంత ప్రేమ కలిగి మనం ఉండాలి. ప్రేమలో మనం ఏం చేయాలటండి? ఫలించాలి. సంతోషం అని రెండో ఫలం చూస్తున్నాం. ఈ సంతోషం కూడా ఎక్కడైనా వస్తుందండి? ఆయనలో మనం అంటుకట్టుబడి ఉంటేనే. ఆయనలో మనం అంటుకట్టబడినప్పుడు మన హృదయం నిత్యం సంతోషంతో నింపబడి ఉంటుంది. ఆ సంతోషం అనే ఫలము మనం కలిగి ఉండగలం. మూడోదిగా మనం చూస్తే సమాధానము. చాలా కుటుంబాలు సమాధానము లేకుండా నశించిపోతున్నాయి. భార్యాభర్తలకు సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, అత్తా కోడలకు సమాధానం లేదు, అత్త అల్లుళ్ళకు సమాధానం లేదు, తల్లి కూతుర్లకు కూడా ఈ రోజుల్లో ఏమి లేదండి, సమాధానము లేదు. కుటుంబంలో అసమాధానం ఏలుబడి చేస్తుంది. అపవాది అసమాధానము కలుగు చేసి కుటుంబాలు విచ్చలవిడిగా ఏమండి వేరు చేసేస్తూ ఉన్నాడు, ఐక్యత లేకుండా చేస్తూ ఉన్నాడు. గనుక ప్రియదేని బిడ్డలారా, ఆయన వాక్యమందు మనం నిలిచి ఉంటేనే సమాధానం అనే ఫలమును మనం ఫలించగలం. ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలం. కుటుంబంలో సమాధానంగా మనం ఉండగలం. ఎవరు ఏమి మాట్లాడినా సహనము, ఓర్పును మనం కలిగి ప్రతి ఒక్కరితో కూడా సర్దుకుపోయే ఆత్మీయతను, సమాధానకరమైన ఆత్మీయతను మనం కలిగి ఉండగలం. అంతేకాని దయాలత్వము, దేవుని బిడ్డలారా, దీర్ఘశాంతము అని మనం చూస్తూ ఉన్నాం. దీర్ఘశాంతము ఇది కలిగి ఉండడం చాలా కష్టం. దీర్ఘశాంతం అంటే దీర్ఘకాలం, అంటే ఎక్కువ కాలం శాంతం మనం కలిగి ఉండాలండి. ఏమండి, కొంతకాలం దీర్ఘశాంతం మనం కలిగి ఉండగలం. సహించి 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 ఇక తొందరపాటులో ఏ మాట పడితే ఆ మాట్లాడుతూ ఉంటాం. కానీ దీర్ఘశాంతం అనేది కూడా ఒక ఆత్మఫలముగా మనం చూస్తున్నాం. ఈ దీర్ఘశాంతం మనం ఎప్పుడు కలిగి ఉండగలం? యేసుక్రీస్తు ప్రభువారితో మనం అంటుకట్టబడితేనే ఈ దీర్ఘశాంతం అనే ఫలం మనం కలిగి ఉండగలమండి. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడండి. ఆయన కోపపడితే ఏ మనుషుడు భూమి మీద నిలవలేడు. ప్రియదేని బిడ్డలారా, ఆయన ఎల్లవేళలా ఏం కలిగి ఉన్నారండి? దీర్ఘశాంతమును కలిగి తన పోలికగా చేసుకున్న తన ప్రజల ఎళ్ళ కనికరమును ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఆయనలో మనం అంటు కట్టబడి ఉంటే, ఆయనలో తీగలుగా మనం ఉంటే ఈ దీర్ఘశాంతం అనే ఫలమును మనం కలిగి ఉండగలం. అంతేకాకుండా ప్రియదేని బిడ్డలారా, దయాలత్వము అంటే ఇతరుల దయ కలిగి ఉండడం. ఇతరుల దయ కలిగి వారి కష్టంలో, వారి బాధల్లో దయ చూపించి వారిని బలపరచడము, వారిని ఆదుకొనడము, చేతనైనంత వరకు వారు ఆ స్థితి నుండి బయటకు వచ్చినంత వరకు కూడా ఏదో సహాయం చేయడము,
ఇది దయాలత్వం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దయాలత్వం ఎవరిలో ఉందండి? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. ఆయన దయాళుడు. ఆయన దయాళుడు గనక ఆయన కలిగి మనం జీవించినప్పుడు ఆ దయాలత్వం అనే ఫలమును మనం కలిగి ఉండగలం. మంచితనము ఏమిటండి? మంచితనం. అందరి ఏళ్ళ కూడా ఏం కలిగి ఉండగలం? మంచి భావం. వీరు మంచివారు కాదు, వీరు మంచివారు కాదు, వీరితో నేను మాట్లాడను అనే తాత్పర్యము లేకుండా ప్రతి ఒక్కరితో మంచితనం మనం కలిగి ఉండగలం. మంచితనం అనే ఆత్మఫలమండి. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, మనం చూస్తే సాత్వికము. సాత్వికం అనగా ఏంటంటే హృదయంలో తగ్గింపు. ఈ సాత్వికం అనే ఫలం ఎవరిలో ఉంది? యేసులోనే. ఆయన సాత్వికుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సాత్వికుడు. ఆ సాత్వికత్వం వాళ్ళకి ఎప్పుడు పోగలదంటే ఆయనలో మనం తీగలుగా ఉన్నప్పుడు. ఫలించే ఆత్మీయతను మనం కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత సాత్వికంగా ఉన్నారో ఇతరులు ఎడరా అదే సాత్వికము కలిగి అనేక ఆత్మలను ప్రభు యొద్దకు మనం నడిపించగలమండి. అంతేకాకుండా మనం చూస్తే విశ్వాసము. ఏమండి? విశ్వాసము. ఎటువంటి పరిస్థితులు వచ్చినా విశ్వాసము కలిగి నా యేసయ్య నాతో ఉన్నారు, నా దేవుడు నాతో ఉండగా నేను భయపడను అని ఒక బలమైన విశ్వాసం శద్రకు మేషకు అబేద్నెగోలు కలిగి ఉన్నారు కదండి. రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షింపకపోయినను మేము దీనికి తల వంచము. రక్షించినను రక్షింపకపోయినను అంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా ఈ మండుచున్న వేడికి మనగల అగ్నిలో మేము మాలిపోతాం తప్ప మేము నీకు చెప్పినట్లు చెయ్యము, దీనికి మేము నమస్కరింపము అని ఒక బలమైన విశ్వాసంతో వారు ఉండిపోయారండి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఎదురైనా బలమైన విశ్వాసంతో ఎప్పుడు మనం నిలబడగలమంటే ఆయనలో తీగలుగా మనం ఉన్నప్పుడు. ఆ తీగలుగా ఉండే ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉండినప్పుడు. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, ఆశా నిగ్రహం అనగా లోకములు అనేకమైన ఆశలు కలుగుతూ ఉంటాయి. ఇది కావాలి, అది కావాలని దాన్ని నిగ్రహించుకోవడమే లేదు. ఇది నా దేవునికి ఇష్టము కానిది, దాన్ని నిగ్రహించుకొని దానికి దూరంగా ఉండడమే ఆశా నిగ్రహం అండి. నిగ్రహము. పాపం మన ఎద్దుకు వచ్చిందా మళ్ళీ మనం నిగ్రహించుకోవడం. బలహీనతలు మన చుట్టూ తిరుగుతున్నాయా మళ్ళీ మనం నిగ్రహించుకోవడం. ఎవరో వచ్చి మళ్ళను తప్పుతో పట్టించాలని ప్రయత్నిస్తున్నారా, దానిలో మోసంలో పడిపోకుండా మళ్ళీ మనం నిగ్రహించుకోవడం అనగా ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఆశా నిగ్రహం అనే ఫలమును మనం కలిగి ఉండాలి. ఇక్కడ 9 ఫలముల గురించి మనం చెప్పుకున్నాం. ఇవి మనం ఎప్పుడు కలిగి ఉండగలం? ఆయనతో మన అంటు కట్టబడి ద్రాక్షావల్లైన ఆయనతో తీగలుగా మనం ఉన్నప్పుడు ఈ ఫలభరితమైన ఆత్మీయతను మనం కలిగి ఉండగలమండి. అప్పుడు నీవు పనికిరాని తీగగా చేయబడవు, పారవేయబడవు. దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, ద్రాక్ష తోట మధ్యలో నాటబడిన అంజూరపు చెట్టు ఫలము లేని స్థితిలో ఉంది, ఎవరికి ప్రయోజనము లేని స్థితిలో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఈ ప్రయోజనము లేని దానిని నరికివేయాలి. అంటే నువ్వు ఒకవేళ ప్రయోజనం లేకుండా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయా, ఆయనకు పనికి రాకపోతే నరికివేయబడతావు, అగ్నిలో వేయబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన కొరకు మనం పనికి రావాలండి, ఆయన పనిలో మనం ఉపయోగపడాలండి, ఫలించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చిన మనం, సంఘములోకి వచ్చిన మనము సంఘానికి దీవెనకరంగా ఉండాలి, సంఘము కొరకు ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉండాలి, సంఘ పరిచర్యలో వాడబడాలి, అనేక ఆత్మలు నడిపించట్లో వాడబడాలి, నీలో ఫలములు కనబడాలి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఏమండి విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ నీలో కనబడుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ఆత్మీయతను యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి గుణలక్షణాలు అయితే కలిగి ఉన్నారో అవి నీలో కనబడాలి. అప్పుడు నిత్యము ఫలభరితమైన వృక్షముగా, ఫలభరితమైన ద్రాక్షవల్లిగా, ఫలభరితమైన చెట్టుగా నీవు ఉండగలవు. హల్లెలూయా. అవి లేకపోతే ప్రియమైన బిడ్డలారా, నీలో చెడు విత్తనాలు విత్తబడతాయి.
చెడు విత్తనాలంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అవి కూడా ఎక్కడి నుండి విత్తపడతాయండి? అపవాది యొద్ద నుండి విత్తపడుతూ ఉంటాయి. అది మనం చూసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి మనం చూసినట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. హల్లెలూయా! ఈ మాటను ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఒకవేళ ఫలములు లేని దానిగా ఉండిపోతే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఈ ఫలములు నీలో లేకపోయినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నాలో ఫలింపని ప్రతి తీగను కూడా తీసి పారవేయాలని, పనికిరాని ప్రతి తీగను తీసి పారవేయాలని. ఒకవేళ అటువంటి స్థితిలో నీవు ఉండినట్లయితే నీలోకి ఏం ప్రవేశిస్తాయి? దురాలోచనలు, అంతేకాకుండా దొంగతనములు, జారత్వము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి ఆ మనిషిని అపవిత్రపరచును. నీలో ఆత్మఫలములు లేనప్పుడు అపవాది ఒకడు ఉన్నాడు, వాడి వీటిని నీలో విత్తుతుంటాడు. నీ లోపల నుండి అవి బయటకు వస్తాయి, అవి నిన్ను నాశనంలోనికి నడిపిస్తాయి, అగ్నిలో వేయబడేటట్లు చేస్తాయి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎటువంటి వారంగా ఉండాలండి? ఫలించే ఆత్మీయతను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ అంజూరపు చెట్టును ఒక ఆత్మీయుడితో, క్రైస్తవునితో పోల్చి చెప్తూ ఉన్నారు. ద్రాక్ష తోట సంఘంతో పోల్చబడి ఉంది. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఫలించినా సరే లేని ఎళ్ళ నరికివేయమని అక్కడ తోటమాలి చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా ప్రియదేవుని బిడ్డలారా. కనుక ఫలించే ఆత్మీయతను మనం కలిగి లేమా? ఎప్పుడు మన పరిస్థితులు ఎలా మార్చబడతాయో మనం చెప్పలేం. రక్షింపబడిన మనము ఫలించే ఆత్మీయతను కలిగి ఉందాం. రక్షింపబడిన మనము 9 ఆత్మ ఫలములను కలిగి ఉందాం. రక్షింపబడిన మనము ఆశీర్వాదకరంగా ఉందాం. అంజూరపు చెట్టు అనేకులకు ఆశీర్వాదకరంగా అంటే వ్యాపిస్తూ ఉంది, అది నీడనిస్తూ ఉంది కదా ప్రియదేవుని బిడ్డలారా. నీవు కూడా అనేకులకు నీడనిచ్చేదానిగా, అనేకులు ఆరోగ్యకరమైన ఫలములను ఇచ్చేదానిగా నీవు ఉంటే అది ఎప్పుడు కూడా నాటబడే ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఫలములు, అంజూరపు పండ్లు లేకపోతే ఆ చెట్టు నరికివేయబడుతుంది. గనక నీలో నుంచి ఆరోగ్యకరమైన ఫలములు రావాలి, నీలో నుంచి ప్రశస్తమైన ఫలములు రావాలి, నీలో నుంచి అనేకులకు నీడనిచ్చే అంటే అనేకులకు ఆదరణిచ్చే ఫలములు రావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అవి యేసుక్రీస్తు ప్రభువారి నుండి మనలోనికి రావాలి. ఆయనలో మనం ఎలా ఉండాలండి? అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా! ఆయనలో తీగలుగా మనం ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. హల్లెలూయా! హల్లెలూయా! మన అంశం మనం చెప్పుకున్నాం దేవుని బిడ్డలారా. ఏమండి, మనం చూసుకున్నట్లయితే ఏమండి ఎప్పుడు మనం ఫలభరితమైన ఆత్మీయతను కలిగి ఉండగలం. ఫలించే ఆత్మీయతను మనం ఎప్పుడు కలిగి ఉండగలం అంటే ఆయనలో మనం అంటు కట్టబడాలి, ఆయనలో తీగలుగా మనం ఉండాలి, ఆయనలో మనం నిలిచి ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ప్రేమలో ఫలిస్తాం, సంతోషంలో ఫలిస్తాం, సమాధానంలో ఫలిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఏమంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలం. అటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన ఆత్మ ద్వారా ఫలభరితమైన జీవితములను మీకు అనుగ్రహించునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు అనేకమైన విషయాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విని బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన, నీకు వందనాలు. పరిశుద్ధుడా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎన్నో సమస్యలతో ప్రభువా ఇగో పోరాడుతూ
రుణభారాలతో ప్రభా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వారు ఏకీభవించి ప్రార్థిస్తున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల, స్వస్థత, సమాధానము దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. బలపరచండి యేసయ్య, సహాయం చేయండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అనారోగ్యంతో దీర్ఘకాల వ్యాధులతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ప్రభువా మీరు కనికరించండి. అట్టి వారందరినీ కూడా మీ గాయపడిన హస్తం ద్వారా తాకండి ప్రభువా. మీ గాయపడిన హస్తం ద్వారా వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాను. మీ గాయాల్లోంచి కారుతున్న రక్తమును వారి మీద ప్రోక్షించండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. అయా నీకు వందనాలు. నీ నామం పేరట మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామము ఎంతో శక్తి కలిగినది తండ్రి. అయా అటువంటి యేసుక్రీస్తు నామములో ప్రతి రోగము కూడా విడుదల కలుగును గాక నేను ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాల వ్యాధుల నుండి విడుదల పొందుకుందురు గాక అని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరు వారందరినీ స్వస్థపరచండి. అయ్యా వారందరికీ ఆరోగ్యములను దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అయా కుటుంబాలందరినీ దీవించండి ప్రభా. వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి అక్కర అవసరాలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించుతూ మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారందరినీ దీవించండి. వారి అక్కర అవసరాలన్నింటినీ తీర్చండి. వారి కుటుంబంలోని యవ్వన బిడ్డల కొరకు ప్రార్థించమని ఎంతోమంది తల్లిదండ్రులు తెలియజేస్తూ ఉన్నారయ్యా. ఇగోనైనా కొంతమంది యవ్వనస్తులకు ఉద్యోగములు లేవు ప్రభా, మీరు కనికరించండి. వారు చదువుకున్న చదువుకు తగ్గట్టు మంచి ఉద్యోగములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా వివాహాల కొరకు సిద్ధపడిన యవ్వన బిడ్డలను మీరు దీవించండి. చక్కటి కుటుంబాలను వారికి ఏర్పరచండి. మీ సంకల్పం, మీ చిత్తములో ఉన్న కుటుంబాలను ప్రభా యవ్వన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రుల ప్రయత్నాలను దీవించండి, సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. రక్షణ లేని యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా ప్రభా మీ తట్టు తిరిగి నీ మాటలు విని రక్షింపబడే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికే రక్షణ పొందుకొని ఆత్మీయతలో ఎదుగుతున్న యవ్వన బిడ్డలను దీవించండి. దుష్టుడు ఎవరిని ముట్టకుండా వాడి క్రియలన్నీ యేసు నామములో లయపరచండి. యవ్వన కాలంలో ప్రభువా నీ కొరకు బలముగా జీవిస్తూ అనేకుల కొరకు ప్రభువా ప్రార్థించే యవ్వన బిడ్డలుగా అట్టి బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అలాగే వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రభువా మీరు కనికరించండి. ప్రభువా మీరు కనికరించండి. యవ్వన బిడ్డకు నాయన ప్రభువా ఇగో చక్కటి సంతానం దయచేయండి. యేసుక్రీస్తు నామములో గర్భఫలం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. సంతాన ప్రాప్తుల అవుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయా ఈ సమయంలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో అట్టి వారు అయా ఇప్పుడే నీ కృప వారి మీదకి దిగనిమ్మని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో సంతాన ప్రాప్తుల అవుదురుగా కానీ నేను ప్రార్థిస్తున్నాను. మీ కార్యాలు జరిగించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అలాగే దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను. దైవజనులను దీవించండి ప్రభువా. వారు చేస్తున్న సేవను పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఇగో ప్రభువా మారుమూల ప్రాంతాల్లో ఇగో సేవ చేస్తున్న సువార్థికులు దైవజనులు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారందరినీ మీరు బలపరచండి ప్రభువా. ఆర్థికంగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయానికి వందనాలు. సరైన సౌకర్యాలు అక్కడ లేనప్పటికీ ఇగో ఆత్మల పట్ల భారముతో ఎంతోమంది దైవజనులు ఇగో నాయన కొండల ప్రాంతంలో మారుమూల గ్రామంలోకి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నారు. వారందరికీ ప్రభువా నీ సహాయం కలుగు చేయండి. చక్కటి సౌకర్యములను అక్కడ కలుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మహోన్నతుడానికి వందనాలు. మందిరములు లేని సేవకులకు చక్కటి మందిరములను మీరు కట్టండి. కట్టబడే కృప దయచేయండి. స్థలములు లేని దైవజనులకు చక్కటి మందిర స్థలములను మీరు ఏర్పరచండి. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సేవ చేటు కొరకు ప్రభువా అనేక మంది యవ్వన బిడ్డలు లేవనెత్తండి ప్రభువా. అయానికి వందనాలు. ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి, ఎన్నో గ్రామాలు రక్షింపబడాలి. సేవ చేసే యవ్వనస్తులు కావాలి ప్రభువా. అనేక మంది యవ్వన బిడ్డలు ప్రభువా నీ పని చేసే వారిని పురుకొలపండి. నీ పని చేయట్లో ముందుకు వచ్చి యవ్వన బిడ్డలు లేపమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. మా దేశం పైన కృపించండి. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి. మా దేశ
సరిహద్దుల్లో సమాధానము దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య సమాధానం దయచేయండి. మా దేశంలో చక్కటి ఆహారం మీరు ఉంచండి. మంచి విత్తనాలు రైతులు వేస్తున్నప్పుడు అయా వాటికి తగిన వర్షం పడి ప్రవ్వా, దీవెనకరమైన వర్షంలో కురివిపడి ప్రవ్వా చక్కటి పంటలు పడినట్లు సహాయం చేయండి. ప్రవ్వానికి వందనాలు. కరువు కలిగిన దేశములపై కనికరం చూపించండి. అక్కడ కూడా సమృద్ధి అయిన ఆహారం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. మరొకసారి అయా స్థానిక మా సంఘ కుటుంబంలో అందరినీ మీ పరిశుద్ధ హస్తాలు సమర్పిస్తున్నాను. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి. మా పరిచర్యకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. వాటన్నిటినీ మాకు అనుగ్రహించమని పరిచర్యలో ప్రభా సేవలో అయా మరి ఎక్కువగా మేము వాడబడినట్లు నీ అభిషేకం బలంగా మా మీద ఉంచి ప్రభా నీ పని చేయట్లో బలంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలో నీ తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకరంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.